శ్రీమన్నారాయణుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరి అంకం చక్రస్నానం. ఉత్సవ రోజుల్లో బహురూపులతో విభిన్న వాహనాల్లో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చాడు దేవదేవుడు. ఆయన ఆనంద నిలయానికి చేరుకునే ముందు ఆ స్వామికి ఉభయ దేవేరులకు పుష్కరిణి ముందు చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పంచామృతాలతో అర్చకులు చేసే అభిషేక కైంకర్యాన్ని అందుకొని ధూపదీపాధికంతో వెంకటేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. ఈ కార్యక్రమం తర్వాత స్వామి ప్రతినిధిగా చక్రతాళ్వారుకు వరాహ పుష్కరిణిలో స్నానమాచరింపచేస్తారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, ఆర్చా రూపాలలో స్వామి చివరి రూపమైన ఆర్చా విగ్రహానికి జరిగిన ఉత్సవాల సందర్శనం అనంత ఫలదాయకం. వరాహ పుష్కరిణి గట్టును జరుగుతున్న చక్ర స్నానాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. స్వామికి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. రాజోపచారాలు అయిన తర్వాత ఫలోపహారం నివేదన చేసి శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ శ్రీనివాస ప్రభు, శ్రియఃకాంతాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వాడ, కళ్యాణ నిధయే మంగళప్రదమైనటువంటి మంగళాలన్నిటికీ కూడా నిధి అయినటువంటి వాడ, నిధయే అర్థినాం, ఎవరైతే నిన్ను గురించి ప్రార్థన చేస్తారో అర్థిస్తారో నిన్ను గురించి కోరుతారో వారందరికీ కూడా నిధి అయినటువంటి పరమాత్మ నీకు ఇదిగో మంగళాశాసనం చేస్తున్నాను. నీకు మంగళాశాసనం చేయడం ఎందుకయ్యా అంటే అద్దం ముందు నుంచుని బొట్టు పెట్టుకోవడం లాంటిది. నీకు మంగళాశాసనం చేస్తే ఈ కనిపించేటువంటి అశేషమైనటువంటి లక్షలాది ఉన్నటువంటి కోట్లాది ఉన్నటువంటి జనానికందరికీ కూడా ఈ ప్రకృతికందరికీ కూడా మంగళం కలుగుతుంది అని చెప్పినని దాని భావం. అందుచేత స్వామి యొక్క విగ్రహాన్ని బింబము అని ఆగమ పరిభాషలో అంటే ఈ స్వామి చుట్టూ కనిపించేటి కంటికి కనిపించే చరాచర జగత్తంతా కూడా ఆయన యొక్క ప్రతిబింబం. బింబంలో ముఖాన ఎర్రబొట్టు ఉంటే అద్దంలో ప్రతిబింబంలో కూడా ఎర్రబొట్టే కనబడుతుంది. అలాగే పచ్చబొట్టు ఉంటే బింబంలో కూడా ప్రతిబింబంలో కూడా పచ్చబొట్టే కనబడుతుంది. అలా స్వామికి మంగళం జరిగితే ఆయన యొక్క ప్రతిబింబమైనటువంటి ఈ అశేషమైనటువంటి చరాచర జగత్తుకి మహిమా పాదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివే పాదోద్భవదైత్పురుషః విశ్వవ్యక్రామతే విరాట జాయత విరాజో అధిపురుషః అత్యరిచ్యత భూమిమతో పునః యత్పురుషేణ హవిషా యజ్ఞమతన్వత సంతో అస్య శీరాజ్యం శరద్ధవిః సప్తాస్య సన్పరిధయః సప్తసమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః భద్రం పురుషం పశుం నైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః
पशुदुस्तगुश्चक्रे वायव्याने आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः यजस्सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः गावो हयज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधुः व्यकल्पयन् मुखं किमस्य कौ बाहू गावूरूपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजम्यकृतः ऊरोरदस्य यद्वैश्यः शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्य आसीदन्तरिक्षम् शीर्ष्णोऽद्यो समवर्तत पद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् लोकागुम् अकल्पयन् वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः भावानि कृत्वाभिमदनु यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रमित्वान् प्रदिशश्च तस्वाहा नान्यः पन्था చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో यत्र पूर्वे साध्याः सन्ति देवाः विश्वकर्मणः समवर्तताधि तत्पुरुषस्य विश्वमाजानमग्रे आदित्यवर्णं तमसः परस्तात् नान्यः पन्था विद्यते जनाय अजायमानो बहुधा विजायते मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवानां पुरोहितः नमो रुचाय ब्राह्मये देवाग्रे तदब्रुवन्
तस्य देव असन्वशे अहोरात्रे पार्श्वे अश्विनौ व्यात्तम् अमं मनीषाणा ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वतः परमन्नित्यं विश्वनारायणगो हरिम् अतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अनन्तमव्ययं कविगो समुद्रेन्दं विश्वशम्भुवम् अधो निष्ट्याविदस्यान्दनाभ्यामुपरि तिष्ठति सन्ददगो शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् निर्विश्वार्चिर्विश्वदोमुखः सन्तापयति स्वन्देहमापादतलमस्तकम् नीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्वरा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः कृतगो सत्यं वरं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् कृष्णार्णकं वीर्याणि प्रवचय्यः पार्थिवानि विममेरजागोऽसिजोऽस्तभायदुत्तरसधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णु
विष्णु पृष्ठमसि विष्णुश्चत्रेस्थो विष्णु स्योरसि विष्णु ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा देवयवो मदन्ते विष्णुः पदे परमे मध्वोत्सः मृगो न भीमः कुचरो गिरिष्ठाः क्षियन्ति भुवनानि विश्वा तदेमहि त्वमन्वस्नुवन्दे అనుబంధన ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీవారి బ్రహ్మోత్సవాలు పవర్డ్ బై ష్రైన్ ద సైన్ ఆఫ్ ట్రస్ట్ తిరుమల టీఎంటీ सप्तधामभिः समूढमस्य भागो सुरे ततो धर्माणि धारयन् यत्परमं पदम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं यादवेदो महावः यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषाणहम् श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषता पद्मवर्णां कामिहोपह्वये श्रियम्
श्रियं वयो दरिद्रभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सद्यासामिषामितद्रौ श्रिय एवैनं तच्छ्रियमदधाति सान्द्रतप्रजावषकृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूयोर्मरेणान्तरिक्षं महित्वा स्थिते देव्यदिते निमन्नादमन्नाद्यायदधे आयङ्गो पृष्टिरक्रमेदसदं मातरं पुनः च प्रयन् सुमः पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहत्युभिः अस्य प्राणादपानव्यन्दश्चरति वो जना यक्षन्महिषस्तु అనుబంధన ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ गर्भिणे देवे प्रसोदरे सदने सत्यायने सीदा समुद्रपते सावित्रे हनो देवी मह्यगी महोधरणी महोद्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रवत्नी व्यापिनी सुरसरिहा वायुमती जलशयनी श्रियं धाराय सत्यं गोपरिवेदिनी गोपरिधत्तं वाय विष्णुपत्नी महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणामृतस्य गोपा पुण्यावस्या उपशृणो विवाचम् महीं देवीं विष्णुपत्नीमजोर्या प्रतीजीवेनागो हविषाय जामः महीं दिवं पृथिवीमन्तरिक्षम् पुण्यश्लोकं यजमानाय गृह्णवति धृतवती सवितराधिपत्यैः पयस्पतिरन्तिराजानोऽस्तु बृहस्पतिर्मातरिष्वोतवायुः सन्धुवानावाता अभिनो गृणन्तो
भवतु मामवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः नो मित्रः संवरुणः शन्नो भवत्वर्यमा इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ॐ ब्रह्मणे नमस्ते वायो तमेव प्रत्यक्षं ब्रह्माणि मामेव प्रत्यक्षं ब्रह्मवादिशम् सत्यमवादिशम् तद्वक्तारमावेद आवेद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाजेयाजोदिनायाचारुदिदानस्यै वाजे नमो नमो वाजे नमो वाजस्पतये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रमदिभ्यो मामावृषयो मन्त्रकृतो मन्त्रमदयः परादुर्मावृषे मन्त्रकृतो मन्त्रमदीं परादां वैश्वदेवीं वाचमुद्यातको शिवामदस्ताञ्जुष्टां देवेभ्यः शर्ममेभ्यो शर्म पृथिवी शर्म विश्वमिदज्जगते शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापते भुवनं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तरणमुपस्तरणं मे प्रजायै पशूनां सोऽयादुपस्तरणमहं प्रजायै पशूनां सोऽयादं प्राणापानौ प्रत्योत्पादं प्राणापानौ प्राणाहादिष्टं मधुपनिष्ये मधुजनिष्ये मधुरक्ष्यामि मधुमविष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यातमुं शुश्रूषेभ्यः मनस्येभ्यस्तम्मा देवानवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः तस्मै यो रावृणीमहे रातयज्ञाय स्वस्तिरस्तु नः भक्तिर्मानुषेभ्यः ॐ भेषजम् शन्नो विपदे रञ्जदस्पदे ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मादः पवतां मातरिष्पाशन्नस्तपतु सूर्यः अहनिशं भवन्तु नः शकोरात्रिः प्रतिधीयता मनुषाणो व्युच्छतु शमादित्य उदेतु नः शिवानः शन्तमा भव सुरुढीका सरस्वती मातेर्योमसन्दृश
शिवास्तु मध्वास्तु मन्तो भूयास्मवास्तोश्चित्स्मह्यवास्तु स भूयात् योऽस्मान् द्वेष्टियम् च वयम् विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठायाश्चित्स्मह्य प्रतिष्ठस्व भूयाद्योऽस्मान् द्वेष्टियम् च वयम् विष्मः हि भेषजम् विवातवाहि यत्रपः गुह्य विश्वभेषजो देवानाम् धूत ईयसे ये भूर्भुवः सुवः प्रपद्ये वायुम् प्रपद्येनात्पाम् देवताम् प्रपद्ये श्मानमाथनम् प्रपद्ये प्रजापते ब्रह्मकोशम् ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् उर्वङ्गरम् बृहदग्नयः पर्वताश्च ययावातः स्वस्त्या स्वस्ति मान्तया स्वस्त्या स्वस्ति मानसादि प्राणापानो मृत्योर्मापातम् प्राणापानो मामाहाशिष्टम् मयि मेधाम् मयि प्रजाम् मयि अग्निस्तेजो दधातु मयि मेधाम् मयि प्रजाम् मयेन्द्रियम् दधातु मयि मेधाम् मयि प्रजाम् मयि सूर्यो राजो दधातु युभिरक्तुभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उदद्योः दयानश्चित्र आभुवदूते सदा वृधः सखा याशतिष्ठया वृता तस्मा सत्यो मदानाम् मनोहिष्ठो मत्सदन्धसः गुणाचिदानुदेवसु अभेषु नः सखे नामधिता जहितॄणा भवास्योतिभिः स्वपर्णा उपसेदुरिन्द्रम् प्रियमेधाऋषयो नाधमानाः निधयेव बद्धान् देवेरभीष्टय आपो भवन्तु पीतये शय्योरभिश्रवन्तु नः ईशानावार्याणाम् क्षयन्तेश्चर्षणीनाम् अपोयाचामि भेषजम् सुमित्राण आप ओषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूया सूर्योऽस्मान् द्वेष्टियम् च वयम् विष्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय यक्षसे शिवतमो रसस्तस्य भाजयते हनः मातरः स्वा अरङ्गमामवो यस्य क्षयाय जिल्वथा जनयथा जनः दिवि शान्ता शान्ता सा मे शान्ता
शमयतु अन्तरिक्षगो शान्तम् तद्वायुना शान्तम् तन्मे शान्तगो शुचगो शमयतु यो शान्तादित्येन शान्ता सा मे शान्ता शुचगो शमयतु पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्दिशश्शान्तिरवान्तरदिशा शान्तिरादित्यश्शान्तिरादित्यश्शान्तिश्चन्द्रमाः शान्तिर्नक्षत्रादिशान्तिरापशान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्ब्रह्मशान्तिर्ब्राह्मणशान्तिर्शान्तिरेव शान्तिर्मे अस्तु शान्तिः शान्त्या सर्वशान्त्या मह्यम् विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः श्रेष्ठधृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यम् धर्मश्चेतानिमोत्तिष्ठन्तमोत्तिष्ठन्तु मामागुश्रेष्ठ धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यम् धर्मश्चेतानि मामाशिषुः प्रायुषो दोषधीनागुम्रसेनोत्पद्यन्यस्य दुष्मेणागस्थममृतागुम् अनुचक्षुर्देवहितम् पुरस्तात् शुक्रभुज्जलत् पश्येम शरदः शतम् जीवेम शरदः शतम् मन्दाम शरदः शतम् मोदाम शरदः शतम् भवाम शरदः शतमो शृणवाम शरदः शतम् प्रभ्रवाम शरदः शतमगीतास्याम शरदः शतम् योग्यसूर्यम् दृशे विभ्राजमानस्वरिरस्य मध्या समावृषभो लोहिताक्षसूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आणीस्थो ब्रह्मण आवपनमसि धारितेयम् पृथिवी ब्रह्मणा महेधारिरमेण महदन्तरिक्ष दिवम् दाधार पृथिवी सदेवा यदहम् वेद तदहम् धारयाणि मामद्वेदोऽभिविस्रसते అనుబంధన ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీవారి బ్రహ్మోత్సవాలు పవర్డ్ బై శ్రైన్ ద సైన్ ఆఫ్ ట్రస్ట్ పృథివీ పూర్వరూపం యోత్తర రూపం ఆకాశసంధిః వాయుస్సంధానం ఇత్యధిలోకం అధాధిజ్యోతిషం అగ్నిః పూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపస్సంధిః వైద్యుతసంధానం ఇత్యధిజ్యోతిషం అధాధివిద్యం ఆచార్యః పూర్వరూపం దేవాస్యుత్తర రూపం విద్యా
प्रजासन्धिः प्रजनगोसन्धानम् इत्यधिविद्यम् अधाधिप्रजम् माता पूर्वरूपम् योत्तररूपम् प्रजासन्धिः प्रजनगोसन्धानम् इत्यधिप्रजम् अधाध्यात्मम् अधराहनुः पूर्वरूपम् उत्तराहनोत्तररूपम् वाक्सन्धिः विपासन्धानम् इत्यध्यात्मम् इति मामहासंहिताः य एवमेतामहासंहिता व्याख्याता वेदा प्रधीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन यच्छन्दसा वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृता सम्बभूव तमेन्द्रो वेदया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरम् मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम् भूरिविश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः सुतम् मे गोपाय आवहन्ति वितन्वाना सर्वाणाजीरमात्मनः आसागुंसि मम गावश्च मनभावे च सर्वदा ततो मे श्रियमावह सोमजाम् पशुभिः सह स्वाहा आमायन्तु ब्रह्मचारिणः स्वाहा यशोजने सा निस्वाहा श्रेयानुमस्य सोऽसानि स्वाहा भगप्रविशानि स्वाहा समाभगप्रविश स्वाहा अस्मिन् सहस्रजाते भगाहन्त्वयि वृजे स्वाहा यथा प्रवदायन्ते यथा मासा अहर्जरम् एवम् माम् ब्रह्मचारिणः भातरायन्तु सर्वतः स्वाहा प्रदेशोऽसि प्रमाभाहि प्रमापद्यस्व भूर्भुवः सुवरिति वा एतास्तिस्रो व्याहृतयः आसामोहस्मैताम् चतुर्थी माहाचमस्य प्रवेदयते मह इति ब्रह्मा आत्मा अन्यन्या देवताः भूरिति वा अयम् लोकः इत्यन्तरिक्षम् सुभरेत्यसौ लोकः इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः परित्यादित्यः इति चन्द्रमा चन्द्रमसा वाव सर्वाणि ज्योतिगोषि महीयन्ते भूरिति वा ऋचः भुव इति सामानि सुवरिति यजोगुंषि मह इति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे भेदामहीयन्ते भूरिति वै प्राणः भुव इत्यपानः भुवनिति व्यानः इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणामहीयन्ते एताश्च दश
सहस्रश्चतुर्धा सहस्रश्चतस्रो या हृदयः आयुर्यो वेदा वेद ब्रह्म सर्वेऽस्मै देवा परिमावहन्ति य एषोऽन्तर्हृदय आकाशः तस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके य एष स्तन इव वलम्बते इन्द्रयोनिः यत्रासौ केशान्तो विवर्तते शीर्षकपाले भूरित्यग्नौ प्रतिष्ठति इति वायौ भूरित्यादित्ये इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्म अध्यात्मप्राणारामम् मन आनन्दम् शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्योपास्वा दिव्यन्तरिक्षम् ज्योतिषो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अधात्मम् प्राणो व्यानोपान उदानः समानः चक्षुश्रोत्रम् मनोवाक्त्वके धर्ममागोसकृष्णावास्ति मज्जा वचने च स्वाध्याय प्रवचने च भजनश्च स्वाध्याय प्रवचने च प्रजादिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः मम इति तपोनित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नाको मौद्गल्यः तद्धितपस्तद्धितपः अहं वृक्षस्य रेरिवा पृष्ठम् गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि सवर्चसम् सुमेधा अमृतोक्षितः त्रिशङ्गोर्वेदानुवचनम् वेदमनोज्याचार्यो देवासिनमनुषास्ति सत्यम् वदाहम् पञ्चरा स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियम् धनमाहृत्य प्रजातन्तुम् माव्यवच्छेत्सीः सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्य एवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि लोकितराणि यान्यस्माकनो सुचरितानि आदित्रयोपास्यानि नो इतराणि एकेदाः
श्रियादेयम् श्रियादेयम् प्रियादेयम् विरादेयम् संविदादेयम् अधयये कर्म विजिगित्सा वृत्त विजिगित्सा वा स्यात् यत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ताः मोक्षधर्मकामास्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र ख्यातेषु ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ताः मोक्षधर्मकामास्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषदे एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् ब्रह्मा मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो एव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्नामावीर तद्वक्तारमावीर आवीन्वा आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मविदाप्नोति परम् आदेशाभ्युक्ता सत्यम् ज्ञानमनन्तम् ब्रह्म वेदनिहितं गुहायां परमे व्योमन् श्रुते सर्वान् कामान् सः ब्रह्मणा विभश्चिरेति तस्माद्वा एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्निरापः अद्य पृथिवी दिव्या ओषधयः औषधीभ्यो अन्नात् पुरुषः एष पुरुषो नरसमयः येदमेव शिरः अयम् दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः परमात्मा इदं बुच्छं प्रतिष्ठा येष श्लोको भवति अस्माद्वे प्रजाः प्रजायन्ते काश्च पृथिवीगुश्रिताः अन्नेनैव जीवन्ते अथैनदपियम् बभः नरो हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते वैदेन्नमाप्नुवन्ति येन्नम् ब्रह्मोपासते नरो हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते भूतानां
पक्षः आवेश आत्मा जीवुच्छं श्लोको भवति आनन्देव अनुप्राणन्ति पशवस्य ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते एवमेव त आयुर्यन्ति प्राणम् ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति यस्यैष देव शारीर आत्मा
तस्येदस्रो भवति निरुपमगुणसिन्धुर्नित्यलक्ष्मी समेतो निखिल निगमवेत्यो निस्तुलो वेङ्कटेशः निजचरणसमर्चासक्तभक्तौघरक्षी निवसतु हृदये मे स्वाङ्घ्रिभक्तिं वितल्वन् స్వామివారి బ్రహ్మోత్సవంలో 9వ రోజైన ఈరోజు శ్రవణ నక్షత్రంతో కూడుకున్న శ్రవణం వైష్ణవం శ్రీశం శ్రీకాంతం మురజిద్ధరిం అని. అలాంటిది శ్రీ మహావిష్ణువుకి శ్రీమన్నారాయణుడికి పరాత్పరుడైనటువంటి శ్రీనివాస ప్రభువుకి చాలా ఇష్టమైనటువంటి ఈ శ్రవణ నక్షత్రం రోజున అపబృహ స్నానం, చక్రస్నానం అనేటువంటి ఈ ప్రక్రియ మేము చేసుకుంటూ ఉన్నాం. ధ్వజారోహణతో బంగారు తిరుచుతో ప్రారంభమైనటువంటి ఉత్సవాలు. ధ్వజారోహణం రోజున రాత్రి పెద్ద శేషవాహనం, మరునాడు ఉదయం చిన్న శేషవాహనం, ఆ తర్వాత హంసవాహనం, ఆ తర్వాత సింహవాహనం. ఈ రకంగా వరుసగా 8 రోజులు 8 రెళ్ళు 16 వాహనాల మీద సేవ. అది కాకుండా స్వర్ణ రథరంగ డోలోత్సవం. ఇన్ని ఉత్సవాలన్నీ కూడా జరుపుకున్నటువంటి పరమాత్మ యజ్ఞ ఫలాన్ని ప్రపంచానికి అంతటికీ కూడా అనుగ్రహింపజేయడం కోసం ఈ అవబృతం అనేటువంటి చక్రస్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అవబృతం ఎందుకయ్యా అంటే యజ్ఞంలో ఎక్కడైనా లోపాలు జరిగినట్లయితే తెలిసి కానీ తెలియక కానీ చేతయ్య కానీ చేతకాక కానీ ఏదైనా జరిగినటువంటి వాటికి వరుణుడు పాశహస్తుడై బాధిస్తూ ఉంటాట, కొడతాట దండం పెట్టి పాశం చేత్తో పుచ్చుకుని. అంచేత అటువంటి బాధ తొలగి స్వర్గకామోయజేత, యజ్ఞం ఎవరు చేయాలి అంటే స్వర్గం కోరినటువంటి వాళ్ళు. అయితే ఈ భగవద్యజ్ఞం యజ్ఞేశ్వేతేషు దేవయాగో విశిష్యతి అని చెప్పబడినటువంటి స్వామివారి యొక్క ఉత్సవం వలన కేవలం స్వర్గం మాత్రమే కాదు, అంతకంటే ఉత్కృష్టమైనటువంటిది, మరల పుట్టవలసిన అవసరం లేనటువంటిది ఏదైతే పరమపదం ఉన్నదో మోక్షం ఉన్నదో దాన్ని అనుగ్రహిస్తుందని చెప్పనని ఈ ఉత్సవం యొక్క అవబృహ స్నానం యొక్క ఫలితమని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. గగనస మహర్షి యజ్ఞాలన్నింటినీ కూడా వరుసగా చెబుతూ యజ్ఞేశ్వేతేషు దేవయాగో విశిష్యతి 21 యజ్ఞాలు, నిత్య యజ్ఞాలు, అవి కాకుండా పౌండరిక వాజపేయ అతిరాత్రాది విశేష యజ్ఞాలు అన్నీ చెప్పిన తర్వాత యజ్ఞేషు ఏతేషు దేవయాగో విశిష్యతి, ఈ యజ్ఞాలన్నింటిలో కంటే కూడా దేవయజ్ఞం చాలా గొప్పదైనది అని చెప్పనని అనుగ్రహించారు. ఇదిగో స్వామివారికి, మలయప్ప స్వామివారికి కుంభ ఆరతి సమర్పిస్తూ ఉన్నారు. ఈ అవబృహ స్నానంలో భాగంగా అలంకార తిరుమంజనోత్సవాన్ని చక్రతాళ్వారితో సహా మలయప్ప స్వామి వారికి ఉభయ దేవేరులకి ఇప్పుడు సమర్పించారు. మనం అంతా వీక్షించాం. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం ఇత్యాది మంగళ ద్రవ్యాలతో స్నానం చేయించిన తర్వాత ఇప్పుడు చక్రస్నానం చేయడానికి, చక్రంతో కలిపి అవబృహ స్నానం చేయడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ ఉపచారాలన్నీ రాజవదర్హణీయం, రాజుకి ఏ రకంగా చేస్తామో ఆ రకమైనటువంటి ఉపచారాలన్నీ కూడా సమర్పణ చేస్తున్నారు కైంకర భట్టాచార్యులు. ఈ దేవతల్ని కృత చేతన ప్రముక్తం అస్మత్ అని యజ్ఞంలో ఉపయోగించిన పాత్రలు నీటిలో నిమజ్జనం చేస్తే వరుణుడు సంతృప్తి చెంది యజ్ఞఫలాన్ని సంపూర్ణంగా ఇస్తాట. అదిగో చక్రం చూడండి. ఛాయే చక్రన్నరాకారం చక్రచూళితమస్తకం రక్తాంబరధరం చక్రం శరోంగారాగ్ని సన్నిభం పుష్టికే సింధుమకేతుం భానుహేతిం తథైవ చ ప్రవృత్త వాహనం చైవ కార్తికే కృత్తికోద్భవం.
శంఖం చక్రం చ చాపం పరశుమిషుమషుం శూలపాశాంకుశాబ్జం బిభ్రాణం వజ్రఖేటౌ హలముసలగదా కుంతమత్యుగ్రదంష్ట్రం జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం ధ్యాయేత్ షట్కోణసంస్థం సకల రిపుజన ప్రాణసంహార చక్రం. ఈ సకల రిపుజన ప్రాణ సంహార చక్రం, రిపు అంటే మనలో అంతర్గతంగా ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని వేదాంతపరంగా ఆధ్యాత్మిక పరంగా శత్రువులు అని మనం చెప్పుకోవచ్చు. ఆ శత్రువులు అలాగే లౌకిక ప్రపంచంలో ఎవరైతే మనల్ని ద్వేషిస్తూ ఉన్నారో, వాళ్ళని ద్వేషించే వాళ్ళని మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళంతటా చక్కటి అభిషేకం జరుగుతోంది. తులసిమాలను అలంకరించారు. కేశవార్థే అమృతంతో పాటుగా సముద్రంలో పుట్టినటువంటి తులసిని చక్కగా స్వామికి అలంకారం చేశారు. కొద్దిసేపట్లో యత్పురుషేణ హవిజా దేవాయజ్ఞమతం వద వసంతోహస్యాధీరాజ్యం గ్రీష్మయుద్ధశరద్ధవిః సప్తాస్యాదంబరిధయః త్రిసప్తమిధః కృతాః దేవాయజ్ఞం వానాః అబద్ధం పురుషం వశుం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంద సాధ్యాశయచ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుదః సంభృతం వృషదాజ్యం పశుపుస్తానశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుదః త్రియస్సామాని జగ్గిరే ఛందాగోసి జగ్గిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదస్మా అజాయంత ఏకేజో భయాదతః గావో హజగ్గిరే తస్మాత్ తస్మాజ్జాదాజావయః యత్పురుషం యదధో సరిధావ్యకల్పయన్ ముఖంగిమస్య గౌబాహో గావో రూపాదాముచ్యేతే బ్రాహ్మణోస్య ముఖానీర్ బాహోరాజన్యః కృతః పూరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగో శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖానింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్తిశస్త్రోత్రాద్ తథా లోకాగో కల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనయదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్రప్రవిద్వాన్ ప్రతిశత్యదస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి అన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్తజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః అధ్యసంభోద పృథివ్యైరదాచ విశ్వకర్మణः సమవర్తతాధి తస్య త్వష్టావిదః రూపమేధి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిస్తరతి గర్భే అంధః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛన్తి మేధసః యో దేవేభ్యः ఆగమతి यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे ब्राह्मणजनगल्दः
देवाग्रेतब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्वसे ह्रीयते लक्ष्मी च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्मिनौ जातम् अमुं मनिषाणा सर्वमनिषाणा सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् पर्याप्यानन्दरायाय सर्वस्तोमोदिरात्रमुत्तममहद्भवति सर्वस्यापि सर्वज्ञजित्यै सर्वमेव तेनाप्नोति सर्वधर्मञ्जयति हरिः ओम् புளிப்பழம் இங்கத்தனை போதுமிருந்தேன் என்ன புளிப்பழம் கொண்டு இங்கத்தனை போதுமிருந்தேன் நீ பிறந்த திருவோணம் காய்ச்சின நீருடன் அல்ல ராரத்தில் பூரித்து வைத்து மஞ்சளும் செங்கல நீரில் வாசுகையம் நாறு சார்ந்த செப்பிலம் என்முளையார்கள் திருபுரம் பேசிச்சிருப்பார் உண்ணக்கணிகள் தருவன் ஒளிகளோ தண்ணீர் போல சிறந்தனல் தாயலல் தோத்தம் என்பதனால் பிறர் முன்னே இந்திரத்தே நல்ல நம்பி நீ பிறந்த திருநன்னால் ஆனத்தனையும் இடாதாய் அப்பெண்ணை காணில் சிரிக்கும் அன்னபிரானை ஆர்மழிதல் புதுவைக்கும் பட்டர்பிரான் சொன்னவாட வேணி நிறத்து அன்னபிரானை ஆர்மழிதல் புதுவைக்கும் பட்டர்பிரான் சொன்னவாட அது முதலில் கலாமிருகையோ கெட்டு என்னோட நெஞ்சம் என்ன ராவணன் முத முதலில் கலாமிருகையோ கெட்டு என்னோட நெஞ்சம் என்ன போய் கண்ணகள் மேற்குமறி கடமையில் சாயல் வெண்ணமனாளா நீராட்டமைத்து வைத்து போய் எண்ணெகள் மேற்குமறியோடு சாயல் வெண்ணமனாளா நீராட்டமைத்து வைத்தார் வெஞ்சங்குடையாய் திருநாள் திருவோணமின் அண்ணாளம் செய்ய கரியம் கலத்து தரிசயமாக்கி வைத்து வெஞ்சங்குடையாய் திருநாள் திருவோணமின் அண்ணாளம் செய்ய கரியம் கலத்து தரிசயம் அண்ணா நீ நாளை தொட்ட கண்ணின் கோளாந்தை எங்கே இரு स्फुरत्सहस्रारशिखाति तीव्रं सुदर्शनं भास्करकोटितुल्यं सुरद्विषां प्राणविनाशि विष्णोश्चक्रं सदाहं शरणं प्रपद्ये అందుకో చక్రస్నానం చేయడం కోసం ఆచార్య పురుషులంతా కూడా జీరస్వామి వారు కంకణ భట్టాచార్యుల వారు ఋత్విక్ స్వాములు అర్చకులు అందరూ కూడా ఆ చక్ర పెరుమాళను తీసుకుని పుష్కరంలోకి దిగుతూ ఉన్నారు. నమోక్నయే సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోభ్యః యదపాం క్రూరం యదమేధ్యం యదశాంతం తదపగచ్చతాత్. ఆ వరుణుడికి ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు ఆచార్యులు గారు. దాంట్లో ఆ ఇమం మే గంగే యమునే సరస్వతి సుతుద్రస్తోమగుం సచతాపరుష్ణియా అసిక్నియా మరుద్వృధే వితస్తయార్జీకీయే శ్రీడక్యాసు సోమయా అని ఆ తీర్థంలో చతురస్రాకారమైనటువంటి మండలాన్ని ఒకటి ఏర్పాటు చేసి అక్కడ వరుణుడికి సమస్తమైనటువంటి ఉపచారాలు సమర్పణ చేసి ఈ చక్ర పెరుమాళ్ళని ఆ తీర్థంలో స్నానం చేయిస్తారు. దానివల్ల యజ్ఞ ఫలం ప్రపంచానికంతటికీ కూడా అందజేయడం కోసం చేసేటువంటి ఈ ప్రక్రియ. ఈ వరుణుడికి ఆరాధన చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత
ఈ చక్రధర్మాలను అందులో స్నానం చేయించి ఆ నీటిలో మనం అందరం కూడా స్నానం చేస్తే ఈ యజ్ఞం యొక్క ఫలితాన్ని మనం అందరం కూడా సంపూర్ణంగా పొందినటువంటి వాళ్ళం అవుతాం. ఈ సాయంత్రం వరకు కూడా ఈ పుష్కరుని తీర్థంలో స్నానం చేయడం వలన యావత్ ప్రపంచము కూడా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలని సంపూర్ణంగా సేవించినటువంటి ఫలితాన్ని పొందుతాం. అదిగో చక్కగా ఆ తీర్థరాజమైనటువంటి పుష్కరిణి అధిదేవతైనటువంటి వరుణుడికి పుష్పం, గంధం, ధూపం, దీపం ఇత్యాది ఉపచారాలన్నింటినీ కూడా సమర్పణ చేస్తున్నారు. చక్కగా పండు నివేదన చేస్తున్నారు. చక్రం స్వామి కూడా ధూపదీప నైవేద్యాల కైంకర్యాల సమర్పణ చేస్తున్నారు. సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం పరం సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. అదిగో చక్కటి తులసీ దళాలను ఆ వరుణదేవుడికి సమర్పణ చేస్తున్నారు. అవ్యాద్భాస్కర సంప్రభాభిర్దిశోభాసయన్ భీమాక్షస్ఫురదట్టః సవికసత్తం స్ప్రదీప్తాననః దోర్భిశ్చక్రధరో గదాబ్జమసలే శ్వాసశ్చ పాశాంకుశౌ బిభ్రత్పింగళకుంతలాన్ భగవతశ్చక్రాభిధానో హరిః. చక్కటి అఘమర్షణ సూక్తాలన్నింటినీ కూడా, వరుణ మంత్రాలన్నింటినీ కూడా ఋత్విక్స్వాములు పారాయణ చేస్తూ ఉన్నారు. పూర్వమకల్పయత్ దివంజపృథివీంజాంతరిక్షమధో సువః పృథివ్యాగం రజస్వమాంతరిక్షే విరోధసి ఇమాగుత్తదాపో వరుణః పునాత్మకమరుణ పునాత్మకమర్షణః ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్తా ఏష పుణ్యకృతాం లోకానేష మృత్యోర్హిరణ్మయం ద్యావా పృథివ్యోర్హిరణ్మయగో దక్షుశ్రితగో సువః సరస్సు వస్తగో దిశాధి ఆర్ద్రంజ్వలది జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలది బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజుహో విశ్వాహ అకార్యకార్యవకీర్ణి తేనో భ్రూణః గురుతల్పగః వరుణోపామఘమర్షణస్తస్మ పాపాత్ ప్రముచ్యతే తదో భూమి స్వమాగౌరవయస్వ ప్రవదంతి ధీర ఆక్రాంతముత్ర ప్రథమే విధర్మంజనయన్ ప్రజాభువనస్య రాజా పురుషా పవిత్రే అభిదానో అవ్యే బృహత్సోమో వా వృధే సువాన ఇందుః దుష్కృతం ప్రవహంతు మే జమభిషింజంతి దేవేన ప్రేషితామహీం తామ ఆపశ్యవాస్సంతు దుష్కృతం ప్రవహంతు మే మిమే త్రయో లోకాస్తేజసా యశసా వృతాః తామ ఆపశ్యవాస్సంతు దుష్కృతం ప్రవహంతు మే నిష్క్రమణే సర్వమిదం వైజాయతే జగతే తామ ఆపశ్యవాస్సంతు దుష్కృతం ప్రవహంతు మే అదావద్యంజమలంజయతే యత్వాభిరుద్రహానృతాయత్వా చేపో అభీరుణం ఆపో మా తస్మాదేన సో విశ్వాన్ముంచన్త్వగుంహసః నిర్మాముంజామి శపథాన్నిర్మా వరుణాదధి నిర్మాయమస్య పట్పీఠాత్ సర్వస్మాద్దేవగిల్బిషాద్ నిమం ప్రమీతభేషజంతన్మే వరుణన్నుమః న్యశృంగం వరుణ ప్రపద్యే తీర్థం మే దేహి యాజితః యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ పరిగ్రహః యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్నయింద్రో వరుణో బృహస్పతిः సవితాయ పునందు పునః పునః నమోऽస్మయే భ్రమదే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై వయం విష్మః సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోభ్యః క్రూరయ్యమేధ్యంజరశాంతం నదపగచ్చరాత్ అత్యాశనాదీపానాత్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినా
శివాశ్యవర్ష సోహమ పాపో విరజో నిర్ముక్తో ముక్త గిల్బిజః నాగస్య పృష్ఠమారహ్య గచ్చేత్ బ్రహ్మలోకతాప్యస్తాప్సు వరుణ సరస్వతి సుదృష్టోమగోదయదాపరుష్టియా అధిక్రియామరుత్వృధే విదత్తయార్చీగీజే శృణుహ్యాదృఢోమయా సర్వపూప్లామాగం సర్వపాపైః పునాతో ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా తదమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః అస్యదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే ప్రణోత్తమస్య శ్రీభూమిలీలాసమేతస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల నివాసినః శ్రీభూమిలీలాసమేతస్య శ్రీనివాసస్వామినః నవదృత్యారోహణ మహోత్సవ కర్మాంగం అవబృహోత్సారంభ ముహూర్తస్సు ముహూర్తోస్సది భవంతో మహాంతో గృహంతో తల్లగ్నాపేక్షయా ఆదిత్యాదీనాం నవానాం గృహాణాం శుభ ఆనుకూల్యం భూయాది భవంతో తథాస్తు కర్మణ్య తథాస్తు चक्रस्नानं विदे चक्रधारे चक्रस्नानं विदे चक्रस्नानं विदे चक्रधारे चक्रस्नानं विदे चक्रधारे चक्रस्नानं विदे चक्रधारे चक्रस्नानं विदे నక్రహరణుని విక్రముని నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నక్రహరణుని